నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ కంటిన్యూ అవుతోంది. ఇప్పటి వరకు 192,000 మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది. 14,672 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న లీడ్లో కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు మల్లన్నకు 70,785 ఓట్లు వచ్చాయి. అటు బీఆర్ఎస్ అభ్యర్థికి రాకేష్ కు 56,113 ఓట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇక బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి 24,236 ఓట్లతో థర్డ్ ప్లేస్ లో ఉన్నారు. ఇంకా మొదటి ప్రాధాన్యతలో 144,000 ఓట్లు లెక్కించాల్సి ఉంది. మొదటి ప్రియారిటీలో అధికంగా చెల్లని ఓట్లు వచ్చినట్లు సిబ్బంది తెలిపారు. ఇక జంబో బ్యాలెట్ కావడంతో కౌంటింగ్ ఆలస్యం అవుతోంది. సాయంత్రానికి ఫస్ట్ ప్రియారిటీ ఫలితం వచ్చే ఛాన్స్ ఉంది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ కంటిన్యూ అవుతోంది. ఇప్పటి వరకు 192,000 మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది. 14,672 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న లీడ్లో కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు మల్లన్నకు 70,785 ఓట్లు వచ్చాయి. అటు బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ కు 56,113 ఓట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇక బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి 24,236 ఓట్లతో థర్డ్ ప్లేస్ లో ఉన్నారు. ఇంకా మొదటి ప్రాధాన్యతలో 144,000 ఓట్లు లెక్కించాల్సి ఉంది. మొదటి ప్రియారిటీలో అధికంగా చెల్లని ఓట్లు వచ్చినట్లు సిబ్బంది తెలిపారు. జంబో బ్యాలెట్ కావడంతో కౌంటింగ్ ఆలస్యం అవుతోంది. సాయంత్రానికి ఫస్ట్ ప్రియారిటీ ఫలితం వచ్చే ఛాన్స్ ఉంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ నల్గొండ నుంచి శేఖర్ అందిస్తారు. శేఖర్, కౌంటింగ్ అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు 2 రౌండ్లు మొదటి ప్రయారిటీ ఓట్లలో 2 రౌండ్లు పూర్తయ్యాయి. 2 రౌండ్లు పూర్తయ్యే వరకు కూడా 1,92,277 ఓట్లను కౌంట్ చేశారు. దాంట్లో వ్యాలిడ్ ఓట్లు చేసి 1,77,151 ఓట్లు వ్యాలిడ్గా తీసుకున్నారు. ఇక చెల్లని ఓట్లు కూడా దాంట్లో 15,126 ఓట్లు చెల్లని ఓట్లుగా తీసుకున్నారు. ఇప్పటి వరకు తీన్మార్ మల్లన్న ముందంజలో ఉన్నాడు. కాంగ్రెస్ అభ్యర్థి 14,671 ఓట్లతోటి ముందంజలో ఉన్నాడు. మొత్తం కూడా ఒకసారి అభ్యర్థులకు సంబంధించి ఇంకా అంటే మొదటి ప్రాధాన్యత ఓట్లకు సంబంధించి కావచ్చు 146,029 ఓట్లను లెక్కించాల్సి ఉన్నది. ఇందులో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఇన్క్లూడ్ మొత్తం కూడా టోటల్గా ఈ ఓట్లను లెక్కించాల్సి ఉంది. ఇప్పటి వరకు చూస్తే కాంగ్రెస్ అభ్యర్థికి సంబంధించి 70,785 ఓట్లు వచ్చాయి. అదేవిధంగా బీఆర్ఎస్ అభ్యర్థికి 56,114 ఓట్లు, బీజేపీ అభ్యర్థికి 24,239 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థికి అశోక్ గౌడ్కి వచ్చేటప్పటికి 20,324 ఓట్లు వచ్చాయి. మొత్తం కూడా మొదటి రౌండ్లోనేమో తీన్మార్ మల్లన్నకు 7,670 ఓట్లు లీడ్లో ఉంటే రెండో రౌండ్కి వచ్చేటప్పటికి 7,001 ఓటుతోటి లీడ్లో ఉన్నాడు. ఓవరాల్గా 14,671 ఓట్లతో లీడ్లో ఉన్నాడు. ఈ కౌంటింగ్కు సంబంధించి దాదాపు నిన్న ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. నిన్న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా బెండల్స్ కట్టే కార్యక్రమం జరిగింది. బెండల్స్ కట్టిన తర్వాత 4 గంటల నుంచి మొదటి ప్రియారిటీ ఓట్లలో ఫస్ట్ రౌండ్ని కౌంట్ చేస్తున్నారు. మొత్తం కూడా 96 టేబుళ్లలో 4 రూములలో 96,000 ఓట్లు చొప్పున కౌంట్ చేస్తున్నారు. మొదటి ప్రియారిటీ ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ ఫస్ట్ రౌండ్ పూర్తయ్యే వరకు రాత్రి 12 గంటల సమయం అయింది. 12 గంటల తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్ స్టార్ట్ అయింది. ఈరోజు ఉదయం 8 గంటలకు సెకండ్ రౌండ్ పూర్తయింది. ఇక మూడవ రౌండ్ ప్రస్తుతం కొనసాగుతుంది. మధ్యాహ్నం 12:30 సమయానికెల్లా మూడవ రౌండ్కు సంబంధించి కూడా పూర్తి డీటెయిల్స్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు ట్రెండ్ చూస్తే మొదటి ప్రియారిటీ ఓట్లలో దాదాపు 3,36,013 ఓట్లలో ఇప్పటివరకు 2 రౌండ్లు పూర్తయ్యాయి. ఈ 2 రౌండ్లలో కూడా కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లనే మొదటంజలో ఉన్నారు. ఇక సెకండ్ ప్లేస్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఎనుగుల రాకేష్ రెడ్డి సెకండ్లో ఉన్నాడు. అటు బీజేపీ అభ్యర్థి అదేవిధంగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉన్న అశోక్ గౌడ్ ఇద్దరు కూడా ఓట్లు సమానంగా కూడా షేర్ చేసుకుంటున్నారు. ఈ మొత్తం కూడా పూర్తయిన తర్వాత ఈ మొదటి ప్రియారిటీ ఓట్లు మొత్తం కూడా 4 రౌండ్లు ఉంటాయి. మొదటిది సెకండ్ రౌండ్, అదేవిధంగా థర్డ్ రౌండ్ ఇప్పుడు పూర్తయితే మళ్ళీ 4వ రౌండ్కి వచ్చేటప్పటికి కొంత ఓట్లు తక్కువ ఉంటాయి. 40,000 ఓట్లు మాత్రమే కౌంట్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా కూడా సాయంకాలంకెల్లా మొదటి ప్రియారిటీ ఓట్ల కౌంట్ మొత్తం కూడా పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇందులో మొదటి ప్రియారిటీలో కనుక 50% కంటే ఒక ఓటు ఎక్కువ వస్తే వాళ్ళని విజేతగా ప్రకటిస్తారు. కానీ ఆ పరిస్థితులు మాత్రం ఏమి కూడా కనిపించట్లేదు. మొదటి ప్రియారిటీలోనే బయటపడే పరిస్థితులు అయితే కనిపించలేదు. మళ్ళీ సెకండ్ ప్రియారిటీ ఓట్ల లెక్కింపు జరిగే అవకాశం అయితే స్పష్టంగా కూడా కనిపిస్తుంది. దీంట్లో ప్రధానంగా చెప్పాల్సింది ఏంటంటే గతంలో 2021 ఎన్నికల్లో దాదాపు 21,000 ఓట్లు ఇన్వాలిడ్గా ఉన్నాయి. కానీ మళ్ళీ ఇప్పుడు సేమ్ అదే పరిస్థితి రిపీట్ అవుతుంది. ఈ ఉప ఎన్నికలు జరిగేటప్పుడు కూడా చాలామంది గ్రాడ్యుయేషన్ పూర్తయిన వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయిన వాళ్ళే ఈ ఓట్లో సంబంధించి పూర్తిగా అవగాహన లేకుండా ఓటు వేయడంతో ఇప్పటికే 2 రౌండ్లలోనే దాదాపు 15,000కు పైచిలకు ఓట్లు ఇన్వాలిడ్గా అయ్యాయి. దాంట్లో కొంతమంది ఏమో జై మల్లన్న అంటూ, కొంతమంది ఏమో ఇష్టానుసారంగా కొన్ని
కొన్ని రాయడం, కొంతమంది ఏమో సిగ్నేచర్ పెట్టడం, అట్లా మొత్తం కూడా ఓవరాల్గా చూస్తే మాత్రం ఇన్వాలిడ్ ఓట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. దాంతో పూర్తి స్థాయిలో వాళ్ళకు అవగాహన కల్పించలేకపోయామా అని అభ్యర్థులు కూడా బాధపడుతున్న పరిస్థితి. ఎందుకంటే ఉన్న 15,000 ఓట్లలో దాదాపు 50% ఓట్లలో ఫస్ట్ ప్రియారిటీ ఓట్లకు సంబంధించి మల్లన్నయ్య దాంట్లో ఎక్కువ కూడా ఇన్వాలిడ్గా ఉన్నాయి కనిపిస్తున్నది. సెకండ్కి వచ్చేటప్పటికి కూడా అందరూ కూడా షేర్ చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నది. ఓవరాల్గా ఫస్ట్ ప్రియారిటీ మొత్తం కూడా పూర్తయితే మాత్రం దాదాపు 25,000కు పైచిల్కే ఈసారి కూడా ఇన్వాలిడ్ ఓట్లు ఉంటాయని చెప్పేసి కూడా అధికారులు అంచనా చేసుకొస్తున్నారు. ప్రతిసారి కూడా మొదటిసారి నుంచి దాదాపు 605 పోలింగ్ స్టేషన్లలో అన్ని చోట్ల కూడా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది ఎలక్షన్ కమిషన్, ఓటు ఎలా వేయాలి ఎలా వేయొద్దు అనేది. కానీ దాని మీద పూర్తి స్థాయి అవగాహన లేని చాలామంది కూడా దాదాపు 25,000 ఓట్లు ఇన్వాలిడ్ చేయడంతో వాళ్ళకు సంబంధించి ఫస్ట్ ప్రయారిటీలోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉండేది. ఇవి కనుక ఇన్వాలిడ్ కాకపోతే అనేది కూడా అభ్యర్థులు మదన పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా అయితే నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అయితే కౌంటింగ్ ప్రక్రియ ఇప్పటివరకు అయితే సజావుగా సాగుతుంది. దీంట్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగా స్పష్టంగా కూడా కనిపిస్తుంది. సెకండ్ ప్రియారిటీకి పోయేటప్పటికీ కూడా సెకండ్ ప్రియారిటీలో కూడా సేమ్ ట్రెండ్ కంటిన్యూ అవుతుందని చెప్పేసి కూడా ఇప్పటికే లోపల ఎవరైతే ఏజెంట్లు కావచ్చు, అదేవిధంగా అధికారులు కావచ్చు మనకు అన్అఫిషియల్గా ఇస్తున్న ఇన్ఫర్మేషన్. సో మొత్తానికైతే ఈ నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు చాలా ఆతృతగా ఈ కౌంటింగ్కు సంబంధించి మాత్రం 2 తెలుగు రాష్ట్రాలు కూడా చూస్తున్నారు. ఇక్కడ ఈ ఉప ఎన్నికల్లో లాస్ట్ టైం తీన్మార్ మల్లన్న ఇండిపెండెంట్గా పోటీ చేశాడు. ఈసారి మాత్రం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశాడు. పల్లా రాజేశ్వర రెడ్డి మీద లాస్ట్ టైం ఏమో స్వల్ప మెజార్టీతో అటు పల్లా రాజేశ్వర రెడ్డి గెలుపొందారు. అతను జనగామ ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చాయి. ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడంతో అసలు ఇక్కడ అందరూ కూడా అంటే తీన్మార్ మల్లన్నకి ఎన్ని ఓట్లు వస్తాయి, ఎట్లా ఉన్నది ఇక్కడ ఓట్ల కౌంటింగ్ అవ్వచ్చు, అదేవిధంగా గెలుపుటంలకు సంబంధించి ఎట్లుంది అనేది చాలా ఆతృతగా చూస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ అయితే కనిపిస్తున్నది. ఇప్పుడు మొదటి ప్రియారిటీలోనే మనకు ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉన్నది. ఎవరికైతే 1,00,000కు పైచిలకు ఓట్లు వస్తాయో కొంత సెకండ్ ప్రియారిటీకి వచ్చేటప్పటికి కొంత ఈజీ అవుతుంది అని కూడా వాళ్ళు చెప్పుకొస్తున్న పరిస్థితి. సెకండ్ ప్రియారిటీకి సంబంధించి సేమ్ ట్రెండ్ కంటిన్యూ అయితే మాత్రం ఇప్పుడు ఎట్లయితే కంటిన్యూ అవుతుందో ఫస్ట్ రౌండ్లో దాదాపు 7,000 మెజార్టీ ఉంది. సెకండ్ రౌండ్లో కూడా స్వల్ప అటు ఇటుగా ఉన్నది, ఒక 500-1000 ఓట్లు అటు ఇటుగా అందరికి కూడా సేమ్ అలాగే ఓట్లు వచ్చాయి. సో థర్డ్ రౌండ్లో కూడా అదే పరిస్థితి కూడా అయితే మాత్రం మొత్తం కూడా చూస్తే ఈ 4 రౌండ్లు పూర్తయ్యే వరకు మొదటి ప్రియారిటీ ఓట్లలో 4 రౌండ్లు పూర్తయ్యే వరకు 3,36,013 ఓట్లు కౌంట్ చేస్తే ఇవన్నీ కూడా పూర్తయ్యే వరకు చూస్తే మాత్రం దాదాపు 25,000కు పైచిల్కే తీన్మార్ మల్లన్నకు కొంత లీడ్ ఉండే అవకాశం కనిపిస్తుంది. మళ్ళీ సెకండ్ ప్రియారిటీకి పోయే వరకు ఈ లీడ్ తగ్గుద్దా లేకపోతే సెకండ్ ప్రియారిటీలో కూడా సేమ్ కంటిన్యూ అవుద్దా అనేది మాత్రం మనం చూడాల్సి ఉన్నది. అది కూడా మొత్తం కూడా సెకండ్ ప్రియారిటీ ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు రేపు సాయంత్రం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపు మధ్యాహ్నం సాయంత్రంకెల్లా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎవరు అభ్యర్థి గెలుస్తారు ఇక్కడ అనేది చూడవచ్చు. 52 మంది అభ్యర్థులలో ప్రధాన పార్టీలకు సంబంధించిన వాళ్ళు మాత్రమే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీతో పాటు స్వతంత్ర అభ్యర్థి అశోక్ గౌడ్ కూడా పోటీలో ఉన్నారు. ఈ నలుగురి మధ్యనే ఓట్ల షేరింగ్ అయితే స్పష్టంగా కూడా కనిపిస్తున్నది. మరోవైపు కొంత ఆలస్యం అవుతుంది. కౌంటింగ్కు సంబంధించి ఏవైతే ఉన్నాయో జంబో బ్యాలెట్ పేపర్ 52 మంది అభ్యర్థులకు సంబంధించింది. దీంట్లో ఇన్వాలిడ్ ఓట్లను ఆర్ఓని కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఏజెంట్లు ఉంటారో ఎవరైతే ఏజెంట్లు ఉంటారో ప్రధాన పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, అదేవిధంగా ఈ స్వతంత్ర అభ్యర్థులు కావచ్చు, వాళ్ళు ఆబ్జెక్షన్ చెప్తే ఖచ్చితంగా కూడా దాని మీద స్పష్టమైన క్లారిటీ ఇచ్చిన తర్వాతనే మరో ఓటు లెక్కించాల్సి ఉంటుంది. సో ఆ విషయంలో మాత్రం కొంత కన్ఫ్యూజన్ ఉన్న ఓట్లకు క్లారిటీ ఇచ్చే వరకు కొంత ఆలస్యం అవుతుంది. దాంతో దాదాపు ఒక రౌండ్ పూర్తి కావాలంటే 6 గంటల నుంచి 7 గంటల సమయం పడుతుంది. దాదాపు ఫస్ట్ రౌండ్ అట్లే అయింది, సెకండ్ రౌండ్కి సంబంధించి కూడా అట్లే అయింది. ఇది కూడా థర్డ్ రౌండ్కి సంబంధించి ఉదయం 8 గంటలకు స్టార్ట్ అయింది. ఇప్పుడు దాదాపు 11 o'clock అవుతుంది. ఇంకా 12 కల్లా ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నది. ఇప్పుడు 10 o'clock అవుతుంది. ఇంకా ఒక 2 hours క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉన్నది. ఓవరాల్గా ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ అయితే సజావుగా సాగుతుంది. అభ్యర్థులు అన్ని ఏవైతే 4 హాల్స్ ఉన్నాయి, 4 హాల్స్లో 96 టేబుల్స్లో కలియ తిరుగుతున్నారు. ప్రతి ఓటును కూడా చెక్ చేసుకుంటున్నారు. వాళ్ళకి సంబంధించిన ఏజెంట్లు కూడా ప్రత్యేకంగా చెక్ చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా షిఫ్టుల వైజ్గా పనిచేస్తున్నారు. అధికారులు ఈ విధంగా అయితే షిఫ్టుల వైజ్గా పనిచేస్తూ ప్రతి ఓటును ఇట్లా చూపిస్తున్నారు. అధికారులు చూపిస్తుంటే ఇక్కడ ఉన్న ఏజెంట్లు పరిశీలిస్తున్నారు. అదేవిధంగా వాళ్ళు కూడా మళ్ళీ షిఫ్టులు అయిపోయిన తర్వాత షిఫ్టుల వైజ్గా ఉంటూ ఓపికతోటి ప్రతి ఓటును కూడా లెక్కిస్తున్నారు. ఏదైనా డౌట్ ఉంటే మాత్రం క్లారిటీ తీసుకున్న తర్వాతనే మళ్ళీ మిగతా ఓటు కౌంటింగ్కు పోతున్నారు. దాంతో కొంత ఆలస్యం అవుతుంది. ఉదయం
సెకండ్ రౌండ్కి వచ్చేటప్పటికి 4వ నెంబర్ రూమ్లో దాదాపు మూడు రూమ్లలో పూర్తిగా కౌంటింగ్ పూర్తయింది. కానీ 4వ నెంబర్ రూమ్లో మాత్రం ఒక 5 టేబుల్లకు సంబంధించి కొంత ఆలస్యమైంది. దాదాపు 1 అవర్ పట్టింది అక్కడ క్లారిటీ రాకపోవడంతో. సో ఇప్పుడు అఫీషియల్గా మాత్రం ఇప్పుడు వచ్చింది 3వ రౌండ్కి సంబంధించిన ఏవైతే కౌంటింగ్ ప్రక్రియ డీటెయిల్స్ ఉన్నాయో అవి మొత్తం కూడా అంటే 2వ రౌండ్కి సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ డీటెయిల్స్ మొత్తం ఇప్పుడు అఫీషియల్గా ఇచ్చారు. 3వ రౌండ్ మాత్రం కంటిన్యూ అవుతుంది. మరియు 1-2 గంటల్లో 3వ రౌండ్కి సంబంధించి కూడా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది.